నమస్కారం గురుగారు. నమస్కారం అండి హరిత గారు. 2025 ఈ కొత్త సంవత్సరం, కొత్త నెల, ఈ జనవరి నెల అనేది ఈ తులారాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు? తులారాశి కనుక గమనించుకుంటే ఇందులో చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలంతా మనకి తులారాశిలో ఉంటాయి. అంతేకాకుండా పేరు బలం కనుక చూసుకుంటే మనకి రా, రీ, రు, రే, రో, తా, తీ, తూ, తే ఈ అక్షరాలు మోరార్లెస్ ఇదే సౌండ్తో ఉన్న అక్షరాలంతా కూడాను మనకి తులారాశిలో వస్తారని గమనించుకోవాలన్నమాట. మనకి గ్రహ స్థితిని కనుక చూసుకుంటే ఇందులో 4 ప్లానెట్స్ మారుతూ ఉన్నాయండి మనకి ఈ మంత్లో జనవరి 2025లో. అందులో అవి వచ్చేటప్పటికి సూర్యుడు 14వ తారీఖు జనవరి 14న మారుతున్నారండి మకర రాశిలోకి. బుధుడు వచ్చేటప్పుడు ధనుస్సు రాశిలోకి, శుక్రుడు కుంభరాశిలో 28 నుంచే మారి ఆ మంత్ అంతా అక్కడే ఉంటారండి కుంభరాశిలో. కుజుడు వచ్చేటప్పటికి తిరోగమనంలో కర్కాటక రాశి నుంచి మిథున రాశికి మారుతూ ఉన్నారండి. ఈ గ్రహస్థితిని బట్టి కనుక మనం చూసుకుంటే తులారాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే, మనకి జ్యోతిష శాస్త్రంలో ఒక కాన్సెప్ట్ ఉంటుందండి. ఇది మనకి ఏమంటారంటే సూక్ష్మ గోచారం, లఘు గోచారం అంటారు. ఈ లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం కనుక చూసుకుంటే ఫస్ట్ 15 డేస్ ఎలా ఉంటుందంటే లక్ష్మీ శుచం శ్రియం సుఖ సుహృత అభివృద్ధి అని చెప్తారు. అంటే ఫస్ట్ 15 డేస్ అంటే జనవరి 15th మకర సంక్రాంతి ముందు వీళ్ళకి ఎలా ఉంటుందంటే లక్ష్మి ప్రతి దానిలో సక్సెస్ఫుల్గా ఉంటారు. తర్వాత శ్రీయం ఫైనాన్షియల్ గెయిన్ చాలా బాగుంటుంది. సుఖ సుహృత అభివృద్ధి ఫ్రెండ్స్తో కలిగి ఉండి చక్కటి అభివృద్ధి అనేది వాళ్ళకు ఉంటుంది. అయితే సూచం కొన్ని విషయాల్లో బాధలు పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది ఫస్ట్ 15 డేస్ అండి. నెక్స్ట్ 15 డేస్ ఎలా ఉంటుందంటే వీళ్ళకి తులారాశి వాళ్ళకి మానహాని శుచిం రాతి భయం పుత్రలబ్ధిం అని చెప్తారు. సూర్యుడు మారటంతో వీళ్ళకి అగౌరవం జరిగే సంఘటనలు జరిగే ఎక్కువగా ఉంటుంది. తర్వాత కొన్ని విషయాల్లో బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శత్రువుల నుంచి చాలా ప్రతికూల పరిస్థితులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా పుత్రుల ద్వారా, కుటుంబ సభ్యుల ద్వారా చక్కగా ఒక మంచి హ్యాపీగా గడిపే సంఘటనలు అయితే చాలా ఎక్కువ ఉంటాయి అనేది గమనించాలన్నమాట. మనం డీటెయిల్స్ కనుక చూసుకుంటే గోచారం ప్రకారం వీళ్ళకి సూర్యుడు వచ్చేటప్పటికి తులారాశి వాళ్ళకి 4వ ఇంట్లో ఉన్నారండి. ఇది 10th హౌస్ని చూస్తూ ఉంటారు. అంటే వీళ్ళ యొక్క పొజిషన్ మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పుకోవాలన్నమాట. ఫస్ట్ పాజిటివ్గా ఏంటంటేనండి ఇందులో ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జాబ్లో మంచి అచీవ్మెంట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రైవేట్ వాళ్ళకా, గవర్నమెంట్ వాళ్ళకంటారా? ఎనీథింగ్ ప్రొఫెషన్ ప్రైవేట్ వాళ్ళకి కానివ్వండి, తర్వాత మనకి గవర్నమెంట్ రిలేటెడ్ కానివ్వండి, ప్రొఫెషన్ ఏదైనా కానీ సరే, బిజినెస్ పీపుల్ వ్యాపారాల్లో కానివ్వండి. అంటే వాళ్ళ ప్రొఫెషన్ బిజినెస్ కాబట్టి అందులో వాళ్ళకి ఫస్ట్ ప్రమోషన్స్ రావటం, గ్రోత్ రావటం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనుకున్న పనులు ఖచ్చితంగా సాధించుకుంటారు. అయితే ప్రతికూల పరిస్థితులు ఎక్కడ ఉంటాయంటేనండి ఇంటి విషయంలో కొంచెం ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. కుటుంబ వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందులో సఖ్యత లేకపోవటం, టయానికి భోజనం చేయకపోవటం, ప్రయాణాలు కనుక చేస్తే అందులో ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా అప్పుల వాళ్ళ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. గురుగారు ఎప్పుడైనా కుటుంబ వ్యవహారాల్లో అంటే కొంచెం డిస్టర్బెన్సెస్ ఇలా వీక్గా ఉన్నప్పుడు దూర ప్రయాణాలు కూడా చేయకపోవడం మంచిదంటారా? కరెక్ట్ అండి. ఇవి 4వ ఇంటిని సుఖస్థానం అంటారండి. మనకి లగ్జరీ కంఫర్ట్ ఇచ్చింది. మనకి బయట అంతా తిరిగి వచ్చేసి మనం సుఖంగా ఎక్కడ ఉంటామండి, ఇంట్లో ఉంటాం, చక్కగా రిలాక్స్ అవుతాం, అంతే కదండి. ఆ ప్లేస్ అంటే వీళ్ళకి సుఖం వచ్చే దాంట్లో ప్రతిదీ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఒకటి ఇంట్లో ఉండటము, తర్వాత మనం ఏదో ఎక్స్పెక్ట్ చేసుకొని దూర ప్రయాణాలు వెళ్తాము. ఆ ప్రయాణాల్లో సుఖంగా లేకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సంసారానికి సంబంధించిన ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. అలానే మనం అప్పులు ఎందుకు చేస్తామంటే ఉన్నదానికి పైకి వెళ్ళాలని. ఈ టైంలో అప్పులు వాళ్ళు ఇచ్చిన డబ్బు మళ్ళీ మాకు ఎప్పుడు ఇస్తారని ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా, అంటే మనసుకు సుఖం అనేది లేకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సూర్యుడు 4వ ఇంట్లో ఉంటాం. అంటే ప్రతి పనిలో కూడా ఒత్తిడి ఉంటుంది. ప్రతి కాదు, 4th హౌస్ రిలేటెడ్ అంటే సుఖానికి సంబంధించి, ఇంటికి సంబంధించిన విషయాల్లో ఎక్కువగా ఉంటుంది, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మనకి కుజుని యొక్క చూసామనుకోండి, కుజుని కూడా పరిస్థితులకి అంత అనుకూలంగా లేరు. పర్టికులర్గా వీళ్ళకి కుజుడు 10th హౌస్లో ఉండి ఫస్ట్ 5th హౌస్ని చూస్తూ ఉంటారు. కుజుడు 10th హౌస్లో ఉండటం వల్ల చేసే ఉద్యోగంలో కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది మనం చెప్పాలన్నమాట. అంటే కుజుడు వైపు నుంచి మనకి అంటే ప్లస్లు ఉంటాయా, మైనస్లు ఎక్కువగా ఉంటాయండి? అంటే వాళ్ళ యొక్క అంటే ప్రతి గ్రహము వాళ్ళ ఉన్న స్థితిని బట్టి ప్లస్ మైనస్ ఉంటుంది అన్నమాట. సో ఇదే కుజుడు వీళ్ళకి 10th హౌస్లో ఉన్నారండి, అంత బాగుంటుంది ఈ మంత్. అయితే నెక్స్ట్ మంత్ 10th నుంచి 11th వెళ్ళటంతో అదే కుజుడు వీళ్ళకి మంచి వైభవాన్ని తీసుకొస్తారు. అంటే ప్లానెట్ వాళ్ళు ఉన్న పొజిషన్ బట్టి, డిస్టెన్స్ని బట్టి, జన్మరాశిని బట్టి మంచి చెడు ఇస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనం చూసుకునేది తులారాశి కాబట్టి తులారాశి వాళ్ళకి 10th హౌస్లో కుజుడు ఉన్నారు ఇప్పుడు రైట్ను. సో అది మంచి పొజిషన్ కదనమాట. అయితే కుజుడు వాళ్ళకి మనకి జనవరి 21st మారుతూ ఉన్నారనమాట. వాళ్ళకి 9th హౌస్కి వెళ్తూ ఉంటారు.
అది కూడా అంత మంచిది కాదు. అయితే 11th హౌస్‌కి వెళ్ళినప్పుడు ఏ ప్లానెట్ అయినా సరే 11th హౌస్ లాభస్థానం అంటారు. అక్కడ మంచి చేస్తూ ఉంటుందన్నమాట. ఏ ప్లానెట్ అయినా 11th హౌస్‌లో ఉంటే మంచి చేస్తుంది. ఏదైనా మంచి చేస్తూ ఉంటుందన్నమాట. సో వీళ్ళకి 10థ్‌లో ఉన్నారనమాట. ఫ్యూచర్‌లో 11థ్‌కి వెళ్తారు. అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు ఇబ్బంది పెట్టిన కుజుడు రేపు సుఖాన్ని ఇస్తారనమాట. అందుకని మనకేం చెప్తారంటే మహర్షులు కానీ మన గ్రంథాల్లో టైం బాగలేనప్పుడు కొంచెం పేషెన్సీ ఉండాలి, సహనం ఉండాలి అని చెప్తారనమాట. మనకు టైం వచ్చినప్పుడు గ్రహస్థితి మనకు అనుగుణంగా ఉన్నప్పుడు మనం చేసుకోవచ్చు అనమాట. అందుకే ఈ జ్యోతిష శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశమే అది. అది ఈ గ్రహస్థితి ఎలా ఉందనేది మన రాశి ఫలాలు కానీ నక్షత్ర ఫలాలు కానీ తెలుసుకున్నప్పుడు మనకు తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఇలా ఉంటుంది, ఇప్పుడు ఇలా ఉండదని. సో ఈ టైంలో వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువగా ఉద్యోగరీత్యా ఎక్కువ తిరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత కార్య విఫలం, ఏదైనా కనుక పని చేస్తే ఆ పనిలో ఉపయోగం ఉండదు. అనవసరమైన తిండి అనేది సరిగ్గా తినరు. అసలేని తిండి అంటే జంక్ ఫుడ్ తినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఫస్ట్ హౌస్లో ఉండటం కూడాను వీళ్ళకి కాళ్ళ నొప్పులు, తర్వాత పిక్కల నొప్పులు పట్టడం, గాయాలు అయ్యటం, ఇవన్నీ రక్తాన్ని కళ్ళ చూసే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే 5th హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటేనండి అకాల భోజనము, శత్రు బాధ, అతిగా కోప్పడము, సంతానం వల్ల ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది కుజుడు ఉన్న రైట్నో మన స్థితి అని చెప్పుకోవాలి. అయితే వీళ్ళకి శుక్రుడు మంచి యోగ్యతను ఇస్తున్నాడని చెప్పుకోవాలన్నమాట. శుక్రుడు ఎలాంటి యోగ్యతను ఇస్తాడంటే అండి వీళ్ళకి ప్రతిరోజు సుఖమైన భోజనం తింటాం, ధనధాన్య అభిష్ట సిద్ధి అని చెప్తారంటే నిత్య మృష్టాన్న భోజనం, దాసీ భృత్య జనాలాభం. వీళ్ళ కింద ఎంప్లాయీస్ ఉన్న తర్వాత బిజినెస్ పీపుల్ అయితే వీళ్ళ కింద పనిచేసేవాళ్ళు ఉన్న కానివ్వండి, లేదంటే మనకేం చేస్తారు ఇంట్లో పనిచేసే హెల్పర్స్ కానివ్వండి, మెయిడ్స్ కానీ వీళ్ళ దగ్గర నుంచి మంచి సపోర్ట్ వస్తుంది. అంతేకాకుండా నిత్య మృష్టాన్న భోజనం, డైలీ మంచి భోజనం తినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనదాభ్యం అభీష్ట సిద్ధి, అనుకున్న పనులని చక్కగా చేసుకుంటూ ఉంటారు. అంటే శుక్రుడు వీళ్ళకి చాలా చక్కటి యోగ్యతను ఇస్తున్నారని చెప్పుకోనమాట. అంతేకాకుండా వీళ్ళకి ఏమని చెప్తారంటేనండి లేడీస్ అయితే కనుక జెంట్స్ ద్వారా మంచి సపోర్ట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అదే జెంట్స్ అనుకోండి లేడీస్ ద్వారా మంచి సపోర్ట్ వచ్చేసి వాళ్ళ ద్వారా అనుకున్న పనులు అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఇది గమనించుకోవాలండి. గురుగారు తులారాశిలో ఉన్న నక్షత్రాల గురించి చెప్తారా? సో ఇందులో 3 నక్షత్రాలు ఉన్నాయండి, చిత్తా, స్వాతి, విశాఖ. చిత్తా నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి 3 విషయాలు చాలా పాజిటివ్గా ఉంది, 2 విషయాల్లో కొంచెం ఛాలెంజింగ్గా ఉంది. ఫస్ట్ వీళ్ళకి ఎక్కడ పాజిటివ్గా ఉంటుందంటే అండి చిత్తా నక్షత్రం వాళ్ళకి అనుకున్న పనులన్నీ చక్కగా ఈ పనులు విజయవంతంగా పూర్తయిపోతాయి, క్షేమంగా ఉంటారు. తర్వాత క్షేమంగా ఉంటారు. అయితే కొన్ని విషయాలు అతిగా భయపడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. తర్వాత హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే బంధనము, వీళ్ళు ఏదో ఒక విషయంలో బంధించబడినట్లు ఉండే సిచ్యువేషన్లో ఉంటారు. దాన్ని గమనించుకొని ఈ టైంలో వీళ్ళు మెంటార్స్ హెల్ప్ కానివ్వండి, గురువుల యొక్క హెల్ప్ కానీ తీసుకోగలిగితే వాళ్ళు డైరెక్షన్స్ ఇస్తే చక్కగా వాళ్ళకి ఎటు వెళ్ళాలో మార్గం తెలిసిపోతుందండి. దాన్ని బట్టి వాళ్ళు ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ స్వాతి నక్షత్రం కనుక చూసుకుంటే అండి వీళ్ళకి 2 విషయాల్లో చాలా బాగుంది, 2 విషయాల్లో చాలా ఛాలెంజెస్ ఉన్నాయని చెప్పుకోనమాట. ఒకటి వీళ్ళకి స్వాతి నక్షత్రం వాళ్ళకి జయం అంతా ఉంటుంది, తర్వాత ధనలాభం చక్కగా చూపిస్తుంది. అయితే ఛాలెంజెస్ ఎక్కడ ఉన్నాయంటే ఏదో ఒక విషయంలో బంధింపబడినట్లు ఉండి అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత విశాఖ నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, విజయం ఉంటుంది ఈ మంత్ అంతా. అయితే వీళ్ళకి ధనలాభం కూడా చక్కగా చూపిస్తుందండి జనవరి 22కు ముందు. తర్వాత వీళ్ళకి బంధనం, ఏదో ఒక విషయంలో బంధించబడినట్లు పరిస్థితి ఉండటము, భయపడటము, అతిగా భయపడే అవకాశం కూడా వీళ్ళకి ఎక్కువగా ఉందండి. చిత్తా, స్వాతి నక్షత్రం వాళ్ళు రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకని డెసిషన్ తీసుకునే ముందు 1కి 2 సార్లు వేరే వాళ్ళ చేత సంప్రదించి చక్కగా కరెక్ట్గా ఉందని తీసుకుంటే చాలా బాగుంటుంది. అంటే ఏ అంశాల్లో గురువుగారు? పెళ్లి కావచ్చు, లేకపోతే ఉద్యోగ విషయంలో కావచ్చు, ఏ విషయంలోనైనా? వీళ్ళకి బుధుడి ద్వారా ఉందండి. బుధుడు వచ్చేటప్పటికి మనకు బిజినెస్ డెసిషన్స్, బిజినెస్ ట్రాన్సాక్షన్స్, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, లేదంటే కంప్యూటర్ రిలేటెడ్ వీటికి సంబంధించిన విషయాలు రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే మెయిన్ లావాదేవీలు, మాట్లాడేది, ఏదైనా పబ్లిక్ స్పీచ్, అంటే బుధుడికి సంబంధించిన కారకత్వాలు అనుకోవాలన్నమాట. ఈ విషయాల్లో రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఓకే, అంటే కొంచెం మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడుకుంటూ ఆఫీస్ విషయాల్లో, వ్యవహారాల్లో, బిజినెస్కి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం ఆచితూచి వ్యవహరించాలి ఈ సమయంలో. వీళ్ళు రాసేటప్పుడు లేదంటే డాక్యుమెంట్ల మీద సైన్ చేసేటప్పుడు వాటిలో రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. విశాఖ నక్షత్రం వాళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. హెల్త్ విషయంలో కొంచెం నెగ్లెక్ట్ చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. టైం టు టైం తినడం, అట్లా టైం టు టైం, అంటే ఎక్కువ బయట తిరగకుండా కొంచెం సేఫ్ సైడ్గా ఉండాలంటారు. కరెక్ట్, రైట్ గురుగారు. మరి ఇలాంటి వాళ్ళకి పరిహార మార్గాలు ఏమున్నాయి గురుగారు? సో వీళ్ళకి అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉందండి. వీళ్ళు సుబ్రహ్మణ్య స్వామి కనుక ప్రార్థిస్తే చాలా బాగుంటుంది.
అంతేకాకుండా వీళ్ళు దుర్గాదేవిని ప్రార్థించిన కానీ చాలా చక్కగా ఉంటారండి. అంతేకాకుండా ప్రతి పనిలోనికి విజయవంతంగా చక్కగా ఉంది కాబట్టి ఇంకా వీళ్ళకి ఎవరికైనా బాగా విజయం రావాలనుకుంటే కనుక వీళ్ళకి ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో వీళ్ళకి సూర్యుని కనుక ఆరాధన చేస్తే చాలా బాగుంటుంది. సూర్య నమస్కారాలు చేయటం, ఆదిత్య హృదయ స్తోత్రం కనుక చదివితే చాలా బాగుంటుంది. ధన్యవాదాలు గురుగారు, చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలండి.